నరేంద్ర బాబు అని ఒక డ్రైవర్ పాపం రోడ్ మీద పోతూ క్యాజువల్ గా మాట్లాడిండు. దీనికి రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన బహుమానం ఆ డ్రైవర్ ని సస్పెండ్ చేసింది. మరి రేవంత్ రెడ్డి నిన్నేం చేయాలి? నీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పండించిన ప్రతి గింజ కొంటా అన్నావు, 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నావు, సన్నట్లు పెడితే 500 ఎక్కువ వస్తాయి అన్నావు. 45 రోజుల నుంచి ఎర్ర టెండలో దాదాపు రామగుండం లాంటి ప్రాంతంలో, ఈ ప్రాంతంలో భూపాలపల్లి లాంటి, ములుగు లాంటి ప్రాంతంలో 46, 47, 48 డిగ్రీల టెంపరేచర్లు దాదాపు నెలన్నర నుంచి రైతులు రోడ్ల మీద ఉంటే, కుప్పల మీద రైతులు కూలి చనిపోతుంటే ఇన్నేం చేయాలి వారి? ఉత్తగా సమస్య విను అన్నందుకు సస్పెండ్ చేస్తే ఇది ప్రజాస్వామ్యమా ఇంకేంది అనేది ఒకసారి ఆలోచించాలి. పోయిన ప్రభుత్వానికి నీకు ఏం తేడా ఉందో చెప్పాలి. పోయిన సంవత్సరం రైతులు పోయిన ప్రభుత్వంలో మామునూరు మార్కెట్లో మిర్చి పంచాయతీ వస్తే రైతులు గట్టిగా మాట్లాడితే బేడీ లేచినోడు కేసీఆర్ అయితే, ఇవాళ పోతు పోతు వడ్లు కొనమని ఓ మంచి సలహా ఇచ్చినటువంటి ఆర్టీసీ డ్రైవర్ కి నీ ప్రభుత్వం ఇచ్చిన బహుమతి రేవంత్ రెడ్డి సస్పెన్షన్ అయితే, పోయినోడు ఎట్లయితే ఫామ్ హౌస్ లో వండాల్సి వచ్చిందో నువ్వు కూడా ఇట్లే సస్పెన్షన్ చేసుకుంటా పోతుంటే, మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటా పోతుంటే, వాడన్న 10 ఏళ్ళు ఉన్నాడు, నువ్వు 5 ఏళ్ళు కూడా నిన్ను ఉండవని చెప్పి ఈ ప్రభుత్వాన్ని రైతుల పక్షాన్ని హెచ్చరిస్తూ ఇప్పుడు గౌరవనీయులు ఈటెల రాజేందర్ గారు మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుల బృందం